She's a devil. పోక్రీ సినిమాలో బ్రహ్మానందం గారు అలీ గారితో పెట్టుకుంటే ఏమయ్యిందో ఈ స్కిట్ లో నా పరిస్థితి కూడా అలానే అయిందంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. ఒరే పంజాగుట్ట సీనియర్ కాస్ట్ ఎంత వచ్చిందిరా? మన స్కిట్ లో పంచులు తగ్గినట్టు కలెక్షన్లు కూడా తగ్గిపోతున్నాయి అన్న. ఎందుకు తగ్గుతున్నాయిరా? అన్నా వీకెండ్ కదన్నా. బంజారా హిల్స్ సీనియర్ కలెక్షన్ ఉంది, అదే అలానే ఉందన్నా. ఎందుకు అలా ఉంటదిరా అన్నా? ఇప్పుడు ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చేసినాక స్కానర్లు అడుగుతున్నారన్నా. ఈ రోజు నుంచి అందరూ స్కానర్లు పెట్టుకోండి. ఆడి ముఖం చూసి కనీసం 30 రూపాయలు వేసారన్నా. నాకు కనీసం రూపాయి కూడా వేయలేదన్నా. ఆడికంటే ముఖం ఉంది కాబట్టి డబ్బులు వేస్తారా? నీకు ముఖం ఎక్కడ ఉందిరా? మొత్తం పల్లె కదా, ఏది ముఖం ఏది? అడుక్కోవడం అనేది ఒక ఆట్రా. 64 కలర్లో ఒక కలర్ అడుక్కోవడం అనేది. ఎలా అడుక్కోవాలన్నా? నువ్వు టీంల దగ్గర అడుక్కుంటావు కదా క్యాటర్ అని, అలా అడుక్కోవాలరా. నువ్వు చెప్పండి, మేము నేర్చుకుంటామా? ఇప్పుడు ఎవరైనా వస్తారు కదా, ఆయన దగ్గర నేను అడుక్కుని చూపిస్తాను, అలాగే మీరు ఫాలో అయిపోండి. డైరెక్టర్ గారు ఈసారి స్క్రిప్ట్ మాత్రం అదిరిపోవాలి, మనం ఎట్లాగైనా హిట్ కొట్టాల్సింది అంతే. ఆయన ఎవరో తెలుసా? తెలియదన్నా. పెద్ద ప్రొడ్యూసర్ రా. ఆయన దగ్గర నేను అడుక్కుంటాను, నన్ను చూసి మీరు అందరూ నేర్చుకోండి. బాబయ్య చాలా బిజీగా ఉన్నాను, అస్సలు డిస్టర్బ్ చేయదు, పక్కన. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరేంటి? ఇంతకీ మన సినిమా పేరేంటో? ప్రాబ్లం ఏంటి అసలు? ధర్మం చేయండి బాబయ్య. నేను ధర్మం చేయాలరా? పుణ్యం వస్తుంది బాబయ్య. చూస్తా దున్నపోతుల్లో ఉన్నారు, ఏదైనా పని చేసుకోవచ్చు కదరా? అలా కాదు బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. దున్నపోతుల్లో ఉన్నారు, పని చేసుకోవచ్చు. ఆల్ ఇండియా దగ్గర ప్రెసిడెంట్ నిన్ను తంతాడాడు. వాడు ప్రొడ్యూసర్ అన్న పొగతో నన్ను కొట్టాడు. అవునన్నా? నేను ప్రొడ్యూసర్ అవుతా, నేను డైరెక్టింగ్ చేస్తా, నేను సినిమా తీస్తా. వాడు తీసిన సినిమా రోజునే నా సినిమా రిలీజ్ చేస్తా, బ్లాక్ బస్టర్ హిట్ కొడతా. మన సినిమాలో హీరో ఎలా ఉండాలంటే వాడిని చూస్తేనే ధర్మం వేసేయాలరా, ధర్మం వేసేయాలరా. నాకు తెలిసిన హీరో ఒకడు ఉన్నాడన్నా అని పిలిపిస్తానన్నా. నన్ను కొడతాడా? మన కథకి కష్టమొకం రైతు బాబయ్య. ఎవడ్రా నువ్వు? అసలు మిమ్మల్ని అందరినీ ఈ సెట్ లోకి ఎవడ్రా ఎలా చేశాడు? ప్రొడ్యూసర్ ఎక్కడ? ప్రొడ్యూసర్ రెడీ? ప్రొడ్యూసర్ నేనే బాబయ్య. డైరెక్టర్ రా? డైరెక్టర్ కూడా నేనే బాబయ్య. డైరెక్టర్ నువ్వే, ప్రొడ్యూసర్ నువ్వే. రే ఎలా కనబడుతున్నాను రా? నేను బెగ్గర్స్ సినిమా చేసే వాళ్ళు ఉన్నానా? అర్థమైంది బాబయ్య. మేము ఈ కాస్ట్యూమ్ ఎందుకు వేసుకున్నానే కదా, మీరు మా కథ వింటే మేము ఎందుకు ఇది వేసుకున్నా మీకు అర్థమవుతుంది బాబయ్య. అవునా? చెప్పు. నిన్ను ఎక్కడో చూసినట్టుంది సార్. మీ లాస్ట్ సినిమా ప్రొడ్యూసర్ నేనే భయ్యా. ఈసారి మళ్ళీ డేట్లు ఇస్తానులే. దండం పెడతానయ్యా, నాకు వద్దయ్యా మీ డేట్లు. ఇప్పుడు ఆల్రెడీ 3 పూట్ల తింటున్నానయ్యా, మీ డేట్లు ఇచ్చి నా కడుపు కొట్టొద్దయ్యా. మనం తీయబోతుంది ఏంటంటే ఒక పాన్ ఇండియా సినిమా సార్. కథ ఏంటనుకుంటున్నారా మీరు? కథలో హీరో ఒక బెగ్గర్ సార్. ఒక బెగ్గరా? చాలా క్యారెక్టర్లు చేస్తా, బెగ్గర్ ఎప్పుడు చేయలేదు. ఓకే ట్రై చేస్తా సార్. మీరు ఈ బెగ్గర్ క్యారెక్టర్ చేస్తే సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇదే క్యారెక్టర్ ఉంటారు సార్ మీరు. అవునా? అంత ఫీల్ ఉంది సార్ సినిమాలో. ఇది స్టోరీ చెప్పు. ఒక రిచ్ పర్సన్ సార్. ఓకే. వాడికి దగ్గర అవ్వాలని కోరుకుంటారు సార్. నీకేమైనా బుర్ర పని చేయట్లేదా? ఎక్కడైనా రిచ్ పర్సన్ దగ్గర అవ్వాలనుకుంటారా? అసలు ఎంతకాలం సార్, ఎంతకాలం ఎన్ని సినిమాలు సార్. బెగ్గర్ రిచ్ పర్సన్ అవుతాడు కానీ రిచ్ పర్సన్ దగ్గర అవ్వకూడదా? వాడి కళ్ళు ఉండవా? వాడి కోరికలు ఉండవా? నీకు చేతులు ఎత్తి దండం పెడతారా? చేతులు ఎత్తకరా, చేతులు ఎత్తకరా. నేను చేస్తా. నీ ఎమోషన్ నాకు నచ్చింది. ఈ అగ్రిమెంట్ మీద ఒక్క సైన్ సార్. నేను డేట్లు ఇచ్చాక కమిట్మెంట్ తో ఉంటా, ఇవన్నీ అవసరం లేదు సార్. మీ కమిట్మెంట్ కోసం అందరికీ తెలుసు సార్, అందుకే అగ్రిమెంట్ సైన్ సార్. చేస్తాలే. మరి అగ్రిమెంట్ సైన్ చేసాం, అడ్వాన్స్ ఏం లేదా సార్? 116 ఇవ్వాలనుకుంటున్నాను సార్. 116లా? ఫ్యాన్సీ నంబర్లే. ఏదో అడుక్కు వేసినట్టు వేస్తున్నారు. అడుక్కుని తెచ్చే వేస్తున్నాం. అయ్యి బాబోయ్. అంటే మీరు రియల్ బెగ్గర్సా? అవును. రియల్ బెగ్గర్స్ తో నేను సినిమా చేస్తానా? అసలు నన్ను మీరు ఏమనుకుంటున్నారా? స్టార్ హీరో, నేను సినిమా చేయను, ఏమి చేయను. పట్టుకో బాబయ్య, మీరు సినిమా చేయాలి బాబయ్య. ఎందుకు బాబయ్య? అగ్రిమెంట్ ఉంది బాబయ్య. చేయకపోతే పనిష్మెంట్ బాబయ్య. తర్వాత మీరు కూడా మారా బాబయ్య. ఫస్ట్ సీన్ ఏంటో తెలుసు చెప్పు సార్. ఫస్ట్ సీన్ ఏంటంటే
హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. హీరోయిన్ కూడా ఉందారా మన సినిమాలో? ఏం మాట్లాడుతున్నారు సార్? ముంబై హీరోయిన్. రప్పించండి రా, రప్పించండి. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. బొంబాయి అన్నారు కదరా, బెగ్గర వచ్చింది ఏంట్రా? బొంబాయిలో బెగ్గర బాబయ్య. నేను స్టార్ హీరోని, నేను దీంతో యాక్టింగ్ చేయను. అంటే బెగ్గర్స్ హీరోయిన్ అవ్వని కళ ఉండదా? వాళ్ళకి కోరికలు ఉండవా? వాళ్ళకి ఆశ ఉండదా? వాళ్ళకి ఆశ వద్దురా వద్దురా వద్దురా, చేస్తా. ఏం చేయాలి చెప్పు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించు అని అడగాలి. కెమెరా రోలింగ్ యాక్షన్ బాబయ్య. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ గుండెల్లో చోటిస్తే నేను జీవితాంతం బాగా చూసుకుంటా, బాగా చూసుకోగలను కూడా. సో ఒకసారి నన్ను ప్రేమిస్తావా? బాబయ్య నెక్స్ట్ సీన్ చెప్పండి, చేసి వెళ్ళిపోతా. సీన్ చేయలేను సార్. ఎందుకురా? డబ్బులు లేవు సార్. డబ్బులు లేవా? మీరు ఏం డబ్బులు పెట్టారని రా డబ్బులు అయిపోవడానికి? 4 రోజులు అడుక్కుంటే గానీ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో సినిమా కంటిన్యూ చేయాలి సార్. సార్ ఇక్కడ మీరు ఒక సాయం చేయాలి సార్. మాకు మేము వెళ్ళి అడుక్కుంటే ఆ కలెక్షన్ మొత్తం రావడానికి 4 రోజులు టైం పడుతుంది. అదే మీరు వచ్చారనుకోండి మాతో పాటు 4 రోజులు వచ్చేస్తుంది. ఎందుకురా? ఫేస్ వాల్యూ అలాంటిది. సార్ ఎలా అనిపించింది స్కిట్? లక్కీ లక్ష్మణ్ ఐడియా బాగుంది. ఆల్ ద బెస్ట్. మనో గారు. లక్ష్మణ్ అందరూ బాగా చూశారు. గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే సిక్కే సైడ్కే అటకెక్తాంది చూడుకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే సోడకే మత్తెక్తాంది ఈడుకే. एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त. ऑल राइट, సో మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన ఎక్స్ట్రా జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మనో గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.